అసలు నీళ్ళలోకి ఎందుకు దిగాను అనిపించింది. హాయ్ గైస్, మార్నింగ్ అలా లేచి బయటికి అయితే వచ్చా. ఇంతలో మా వాళ్ళు అయితే కాల్ చేసి ఎట్లకి వెళ్దాం మునిగేదానికని చెప్పారు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వద్దాం అని లోపల మా నరేష్ కనిపించాడు. వాడికైతే సెండ్ ఆఫ్ ఇచ్చి బాయ్ చెప్పేసా. నాకు మనసులో బాధగా ఉన్న వాడిని అయితే నవ్వుతూ పంపించా. ఎందుకంటే వాడు నేను తిట్టుకుని రోజంటూ లేదు. మామ నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకునే వాళ్ళని నేను ఒకటి. నీ లాభంలో కొద్దిగా నాకు కూడా ఇచ్చా అంటే నీ పేరు చెప్పుకొని బిర్యానీ తింటా. డ్రెస్ చేంజ్ చేసుకుని 4 షాంపులు తీసుకుని ఏట్లకైతే వెళ్ళిపోయాం. ఏట్లో నీళ్ళు అయితే చాలా పెరిగాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నీళ్ళలో దిగేటప్పుడు. నీళ్ళకి దిగుదామని వెళ్తూ ఉండగా మన పండు అన్న వాళ్ళు అయితే కనిపించారు. అన్న వాళ్ళు బిర్యానీ అయితే తెచ్చుకున్నారు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఇంట్లో వదిలి ఫుడ్ చేసినట్లేదా, అందుకని ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. మేమంతా నీళ్ళలో దిగి ఆడుకుంటూ ఉన్నాం. ఇంతలో మా వాడు చూడండి, జీవితము నాకు దోలెత్తు కదా, చెట్టుకి ఏదో కట్టుంటే దాన్ని కొద్దిగా టైట్ చేసి దాని మీద అయితే కూర్చున్నా. అనుకోకుండా వెనక పడిపోయా. నీళ్ళలోంచి పైకి వస్తూ ఉండగా గాజెప్ అయితే గుచ్చుకునింది. దెబ్బ అయితే పెద్దగా తగలలా గానీ తగులుంటే మాత్రం షెడ్డుకు పోయింటా. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.